అధికార పార్టీలో ఆయన సీనియర్ లీడర్. 2014 ఎన్నికల్లో టైం బాలేదు. మధ్యలో గ్యారంటీ అనుకున్న ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కలేదు. అట్లీస్ట్ నామినేటెడ్ పోస్ట్ కూడా దరిచేరలేదు. పార్టీ అధికారంలో ఉండగా ఏదో ఒక పదవి అనుభవించాలని ఆరాటపడుతున్న ఆయనకి అధినాయకత్వం హామీ ఇచ్చినా ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎందుకు? దేనికోసం అంత ఆందోళన? ఊలమ్ముకున్న చోటే కట్టెలమ్ముకున్నట్లుంది ఆయన పరిస్థితి. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కరణం బలరాంకు తన భవిష్యత్తుపైనే కాదు, తన కుమారుడి ఫ్యూచర్ పైన బెంగ పట్టుకుంది. అద్దంకి, మార్టూరు నియోజకవర్గాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఒంగోలు ఎంపీగా గెలిచిన కరణం బలరాం చుట్టే గతంలో ఒంగోలు పాలిటిక్స్ నడిచేవి. అయితే 2009 ఎన్నికలప్పటి నుంచి బలరాం టైం బ్యాడ్ అయిపోయింది. 2014 ఎన్నికల నుంచి తప్పుకొని కొడుకు వెంకటేష్ ను అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేయించినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం ఈగలు తోలుకోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న అవకాశం చేజారిపోయింది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అదృష్టం వరించింది. దీంతో కరణం డీలా పడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా తమ నాయకుడికి ఏ పదవి లేకపోవడంతో ఆయన వర్గీయులు కూడా అధినాయకత్వంపై రుసరుసలాడుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఏ పదవి లేకపోవటం బలరాంకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం సీఎం చంద్రబాబు దగ్గర బలరాం దరఖాస్తు చేసుకున్నా ఇంకా ఆ పదవి భర్తీ కాలేదు. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు బలరాంకు సీటు ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చంద్రబాబు కూడా తనతో చర్చించి భరోసా ఇచ్చారని ఆయన తన అనుచరులతో చెబుతున్నారు. కానీ ఎమ్మెల్సీ సీటు దక్కినా బలరాం తన నియోజకవర్గమైన అద్దంకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన బలరాం పోయిన ఎన్నికల్లో నియోజకవర్గ బాధ్యతను కొడుకు కరణం వెంకటేష్ కు అప్పగించారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం కరణం, గొట్టిపాటి గొడవలకు దిగటం పరిపాటిగా మారింది. ఈ వివాదాలకు తెరదించేందుకే కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కరణం బలరాం ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే అద్దంకి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు అప్పగించాలనే కండిషన్ ఉందట. దీంతో కరణం బలరాం కొంత ఇబ్బందికి గురవుతున్నారని సమాచారం. తాను ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే తన కొడుకు రాజకీయ భవిష్యత్ ఏమిటని అనుచరుల దగ్గర ఆయన ఆవేదన వెళ్లబోసుకుంటున్నారట. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న కొత్త నియోజకవర్గాలు ఏర్పడేదాకా తనకంటూ ఒక స్థానం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ సీనియర్ లీడర్. ఏదేమైనా ప్రస్తుతం వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకునే పరిస్థితి లేకపోయినా వారసుడి పొలిటికల్ ఫ్యూచర్ పై కరణం బలరాంకు బెంగ పట్టుకుంది. రాజకీయ చదరంగంలో తండ్రి కొడుకుల భవిష్యత్ ఎలా ఉండబోతోందో మరి.